ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి గమనించండి. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, వివాహం అయిన తర్వాత తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోవాలి అని, అలాగే స్త్రీ పురుషుణ్ణి హత్తుకోవాలి అని. అంటే సహజంగా ఏం చెప్తారంటే, భార్య కొన్నిసార్లు తల్లిలాగా కూడా వ్యవహరిస్తుంది అంటూ ఉంటారు చాలామంది పెద్దలు. భార్య తల్లిలాగా వ్యవహరిస్తుంది కొన్నిసార్లు. ఇప్పుడు చిన్నపిల్లలను తల్లి ఒడిలో పడుకోబెట్టుకుంటుంది కదా, అలాగే భార్య భర్తని ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. చూసారా? అంటే ఒక విధంగా చెప్పాలంటే తల్లిలాగా భార్య భర్తకు ఉండాలి. భార్య భర్తల ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉండాలి. అలాగే ప్రేమించే విషయంలో, ఆదరించే విషయంలో, అర్థం చేసుకునే విషయంలో, ధైర్యపరిచే విషయంలో, ఓదార్చే విషయంలో భార్య తల్లిలాగా వ్యవహరించాలి. తల్లి ప్రేమ భార్య ద్వారా దొరకాలి. తల్లి ధైర్యము భార్య ద్వారా భర్తకి దొరకాలి. తల్లి ఆదరణ భార్య ద్వారా భర్తకి కలగాలి. కానీ ఇవేవి చాలామంది జీవితాల్లో కనపడట్లేదు. అర్థం చేసుకోలేని భార్య, అపార్థం చేసుకునే భార్య, కృంగజేసే భార్య, నలగగొట్టే భార్యలే చాలామంది జీవితాల్లో కనపడుతున్నారు. యోబుని అర్థం చేసుకోవట్లేదు, తన భక్తి జీవితాన్ని గమనించట్లేదు, తన యథార్థతను గుర్తించలేకపోతుంది. చివరికి ఆదరించవలసిన భార్య గాయపరుస్తుంది. భర్త బాధపడుతున్నప్పుడు భార్య ఆదరించాలి. భర్త కృంగిపోయి కన్నీళ్ళు విడుస్తూ కూర్చున్నప్పుడు భార్య వచ్చి అతనికి ఓదార్పు మాటలు అందించి కన్నీళ్ళను తుడిచి ధైర్యపరచాలి. ప్రియ సహోదరి, నీ భర్తను అర్థం చేసుకొని నీ భర్త బాధను అది నీ బాధగా గుర్తించి ఆదరించగలుగుతున్నావా, ఓదార్చగలుగుతూ ఉన్నావా? ఆలోచించండి. భర్త బాధపడుతూ ఉంటే ఇంకా కృంగజేస్తూ ఉంది, నిస్సహాయ స్థితిలో కృంగిపోయి ఉంటే ఇంకా ఆమె మాటల చేత గాయపరుస్తుంది. ప్రియ సహోదరి, ఒకవేళ నీ భర్తని నీవు గనక ఆదరించకపోతే, నీ భర్తని నీవు గనక అర్థం చేసుకుని ఓదార్చకపోతే, ఓదార్చే వాళ్ళు, ఆదరించే వాళ్ళు బయట నుంచి వస్తారు. జాగ్రత్త.